కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతకాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇంటి పేర్ల జర్నలిస్టు అని పేరు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కనీస అర్హత లేకుండా జర్నలిస్టుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలంట. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకొని ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుందంట. నవతెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ కామెంట్లు చేశాడు. ఓనమాలు రానుడు కూడా జర్నలిస్ట్ అవుతున్నట్లు. ఓనమాలు రానుడు కూడా అవుతాడని నాకు అర్థం కాదు. కనీస అవగాహన జర్నలిస్ట్ అంటే తమాషనా? ఎంత అవగాహన ఉండ సమాజం మీద? ఇట్లా మాట్లాడాలని నిలబడాలంటే తమాషనా? మాట్లాడతావా? ఇంకేమంటాడు, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలు నాశనం చేస్తున్నట్టు. ఎవరు చేస్తున్నారో తెలియదు, మరి తెలియదు, అదైతే తెలియదు ఎవరు చేస్తున్నారు. అది ఎవరిని అంటున్నావు నీకే తెలియాలి. ఇంటి పేరులో జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఇంటి పేరు ఏముంది? కోర్సు చేస్తాం పెట్టుకుంటాం. ఇంటి పేరు ఏముంది? నాకు అర్థం కాదు. డాక్టర్స్ అవుతారు. డాక్టర్ చదివితే డాక్టర్ అని పెట్టుకుంటారు కదా. అడ్వకేట్ చదువుతారు, లాయర్ చదువుతారు, అడ్వకేట్ అని పెట్టుకోరా? ఇంటి పేరు ఏంది? ఇంటి పేరు నాకు అర్థం కాదు. ఆ కోర్సు చేస్తారు, ఆ ఇష్టంతో ఆ కోర్సు చేస్తారు, జర్నలిజానికి వస్తారు. మరి చేసుకున్నాక జర్నలిజం కోర్సు చేసినాక జర్నలిజం పేరు పెట్టుకోరా? మీరైతే ఏమైనా పెట్టుకోవచ్చు అడ్డగోలుగా. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు తెలియదు, మరి నీకే తెలియాలి ఎవరిని అంటున్నావు. కనీస అర్హత లేకుండా జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలంట. ఇక కనీస అర్హతలు అంటే ఏందో చెప్పాలి, మరి దానికి కొలమానం ఏందో తెలియదు. దానికి ఏమైనా మీటర్ పెట్టి కొలుస్తారా? ఆ మాటలు ఆ కథలు ఏందో తెలియదు మరి. కానీ అది చెప్పాలి, నీవే చెప్పాలి. అది నీవే చెప్పేది ఉంటుంది. కనీస అర్హతలు ఏందో. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకొని ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుందంట. ఎందుకు? నీవు కూడా ఆడ పోయి కూర్చుంటావు కదా, ఇండియా టుడే అక్కడిక్కడ పోయి హిందీ ఛానళ్ళకి ఇంగ్లీష్ ఛానళ్ళకి ఇస్తావు కదా పోయి ఇంటర్వ్యూలు. నీవు కాలు మీద కాలేసుకుంటే తప్పలేదా? మరి తప్పే ఉందండి. కాలు మీద కాలేసుకోవడం అంటే మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, ఉందతనంగా ఉండడం. అంటే భయపడి ఇట్లా వణుక్కుంటుండాలనా నీ ముందల? ఇట్లా కాళ్ళు వణుక్కుంటా చెప్పండి సార్ అని. ఇది ఎక్కడ భావదారిద్రమయ్యా? కాలు మీద కాలేసుకొని కూర్చుంటే కొట్టాలనిపిస్తుంది. ఇదేంది నాకు అర్థం కాదు. మరి కాలు మీద మా కాలు మా ఇష్టం, మేము వేసుకుంటాం. నీకేం బాధ? నీకేం నొప్పి? కొట్టాలనిపిస్తుందంట. ఇవే మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింటే నీ కథ ఏమవుతుందో తెలుస్తుండే. ఇవాళ గట్టెక్కినావు కాబట్టి మాట్లాడుతున్నావు. అదేదో సామెత ఉంది కదా, ఓడమల్లన్న బోడమల్లన్న అని, అట్లుంది నీ కథ. ఇవాళ ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అడ్డగోలుగా జర్నలిజాన్ని చీపుగా మాట్లాడుతున్నావు. కానీ అధికారంలోకి రావడానికే ప్రధాన కారణం జర్నలిస్టులు, నిరుద్యోగులు, సోషల్ మీడియా. నువ్వు వాళ్ళని పట్టుకొని ఏదో గిచ్చి ఖాయం పెట్టుకుంటున్నావు. కానీ నీ పని అవుతుంది చూడు, జాగ్రత్త ఉండాలి. కాలు మీద కాలు వేసుకుంటే నీకేం బాధ? మా కాలు మా ఇష్టం వేసుకుంటాం. నీకేం నొప్పి? నీకేం బాధ? కొట్టాలనిపిస్తుందంట. కొట్టి చూడను ఉన్నావు ఒకసారి తెలుస్తుండే. కొట్టి చూడాలి, కొట్టి చూస్తే తెలుస్తుంది ఆ కథ ఏందనేది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎవరినో మెప్పించడానికి ఇవాళ అధికారంలో ఉండగదా అని మాట్లాడితే కాదు. ఖచ్చితంగా ఆత్మగౌరవంతో ఉంటారు జర్నలిస్టులు. ఏబిసిడీలు ఆల్ రానోళ్ళు కూడా జర్నలిజానికి వచ్చినారని అంటున్నావు. మరి మంత్రులు కూడా ఉంటారు కదా, ముఖ్యమంత్రులు కూడా అయినరు. ఏబిసిడీలు రానోళ్ళు సరిగా రానోళ్ళు మంత్రులు అయినరు, వ్యవస్థలు నడుపుతున్నారు. మరి దాన్ని ఏమనాలి? మేము అనొచ్చున అట్లా అనాలనా? అంటే అందుకే ఒక వేలు ఇట్లా చూపించినప్పుడు మన సైడ్ కూడా 4 వేలు చూస్తాయి. దాన్ని గమనించుకొని జాగ్రత్తగా మాట్లాడాలి.